దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరములో మీ అందరికీ మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, దేవుని యొక్క కార్యములు చూచుటకై, దేవునితో చక్కని సహవాసమును స్నేహమును కలిగుండుటకై మనలను మనము సిద్ధపరుచుకుంటూ, మనలను మనము ప్రత్యేకపరుచుకుంటూ, మనలను మనము దేవునికి సమీపస్తులు గుండుటకై మనలను మనము ఏర్పరచుకొనుట, ఒక మంచి పరిస్థితులను, నూతనమైన కార్యములను కలిగించుటకు ఎంతో సహాయపడుతుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, ఈ నూతన సంవత్సరములో దేవునితో గడుపుట, దేవునితో జీవించుట, దేవునితో స్నేహము చేయుట మనకెంతో దీవెన అని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈ నూతన సంవత్సరములో నూతన కార్యము కొరకై మనలను మనము సిద్ధపరుచుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనములో చూచినట్లయితే, నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. నీ దేశములో నూతనమైన కార్యమును జరిగించుచున్నాడు. కనుక నూతనమైన కార్యము మన దేశములో, మన ప్రాంతములో, మన యొక్క సంఘములో, మన యొక్క కుటుంబములో, మన జీవితములో దేవుడు జరిగించున్నట్లు మనము ఆయనతో ఒక చక్కని సహవాసము చేయాలి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మీ యొక్క జీవితములో నూతన సంవత్సరములు కాదు చూడవలసింది, నూతనమైన కార్యములు చూడాలి, నూతనమైన పరిస్థితులను అనుభవించాలి, నూతనమైనటువంటి ఆలోచనలు వచ్చునట్లు మీ యొక్క మనస్సును మీరు సిద్ధపరచుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితానికి కావలసినటువంటి ఒక చక్కని నూతనమైనటువంటి మార్గమును ఇచ్చుచూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కనుక నా జీవితములో మరి పాతవి గతించినప్పుడే మనము క్రొత్త వాటిని చూడగలుగుతాం. కనుక పాతవి గతించాలి. పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత వ్యవహారాలు, ఈ పాత ఎప్పుడైతే మనలో నుండి వెళ్ళిపోతాయో అప్పుడే మన యొక్క జీవితంలో క్రొత్త ఆలోచనలు ప్రారంభమవుతాయి. క్రొత్త మరి పరిస్థితులను మనము అనుభవించగలుగుతామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సమస్తము, కనుక సమస్తము క్రొత్తవి అవుతున్నప్పుడు మరి దేవుడు మన పట్ల కూడా నూతన కార్యము చేయాలి. నూతన కార్యము కొరకై మనలను మనము సిద్ధపరచుకోవాలి.
హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూచినట్లయితే, మరి యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రతి ఉదయకాలమున మనలను మనము దేవుని వాక్యము చేత, దేవుని వాక్కు చేత ఒక వాత్సల్యతను పొందునట్లు మనము దేవునితో గడపాలి. మనము దేవునితో స్నేహము చెయ్యాలి. అప్పుడే మన పట్ల దేవుడు తన నూతనమైన కార్యమును జరిగించుటకు పురికొల్పబడతాడు. ఈరోజు మనము నూతనమైనవి చూడలేకపోతున్నాం, నూతనమైన వాటిని అనుభవించలేకపోతున్నాం. నూతనమైనటువంటి వాటి వైపు మనస్సు పెట్టలేక పాత వాటినే పట్టుకుని వెంటాడుతున్నాం, పాత వాటినే పట్టుకుని ఏడుస్తున్నాం. ఈరోజు మనకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి మనలను మనము విడిపించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూచినట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక, బలహీనులు కాక. దేవుడు మన బలహీనతలను ఆయన లక్ష్య పెట్టువాడు కాడు. మన బలహీనతలను చూచి ఆయన మనపై జాలి పడేవాడు. మన బలహీనతలను చూచి మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు. కనుక నూతనమైన కార్యము జరుగునట్లు మనము మొదటిగా బలహీనులము కాకూడదు. దేవుడు బలమైనటువంటి వాడు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాణ్ణి కలిగి ఉన్న మనము బలహీనులము కాకూడదు, బలహీనులుగా కనబడకూడదని దేవుని సేవకునిగా నేను చెప్పుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథం చూడండి దయచేసి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యం, నూతనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యమును జరిగించును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకోవాలి. దేవుని కార్యములు మనము చూడాలి అంటే, నూతనమైనటువంటి కార్యములు మనము అనుభవించాలి అంటే, రెండవదిగా మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే మనలను మనము పరిశుద్ధపరచుకుంటామో దేవుని యొక్క దృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనపై ఉంటుంది. ఆయన దయగలిగిన దృష్టి, ఆయన దయగలిగినటువంటి కనుచూపులు మనల పట్ల గొప్ప కార్యాలు
జరిగేస్తాయి. కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో నూతనమైన కార్యమును చూద్దాం. నూతనమైనటువంటి పరిస్థితులను అనుభవించుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఈ పాతవి గతించకపోతే మన జీవితములో నూతనమైనటువంటివి చూడలేము. ఈ పాత బ్రతుకు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత క్రియలు మనం విడిచిపెట్టాలి. వాటి నుండి మనం విడుదల పొంది ప్రభువు వైపు చూడాలి. ప్రభువుతో స్నేహము చెయ్యాలి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును, మీ కార్యము నూతనముగా మార్చబడును. కనుక మనము నూతనమైన కార్యములు చూడాలి అంటే మనము బలహీనమైనటువంటి జీవితాలను విడిచిపెట్టాలి. బలహీనమైనటువంటి పరిస్థితులను మరిచిపోవాలి. రెండవదిగా, రేపు దేవుడు మీ మధ్య అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించాలి అంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలను జరిగిస్తాడు. నీ జీవితంలో నీవు చూడాలి, నీవు అనుభవించాలి అనుకుంటున్నటువంటి వాటి కొరకు ఒక్కసారి నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని, నిన్ను నీవు బలపరుచుకొని దేవుని సన్నిధిలో దేవునితో చక్కని స్నేహమును, సహవాసమును మీరు చెయ్యండి. మీ కార్యము సఫలము కాకపోతే ప్రభువుతో మాట్లాడండి. కీర్తనకారుడు అంటున్నాడు, అతడు చేయునదంతయు సఫలమగును. మనమేమైతే తలపెడతామో, మనమేమైతే పట్టుకుంటామో, మనమేమైతే ఆశిస్తామో వాటన్నిటినీ దేవుడు సఫలపరిచేవాడు, నూతనమైనవిగా మార్చే దేవుడు. ఈ నూతన సంవత్సరములో కేవలం క్యాలెండర్ మాత్రమే నూతనమైనది ఉండకూడదు. క్యాలెండర్ మాత్రమే నూతనమైనదిగా నువ్వు ఎంచుకోకూడదు. కానీ నీ జీవితము నూతనమైనదని, నీ ఆలోచనలు నూతనమైనవి అని, నీ పరిస్థితులు నూతనమైనవి అని నిన్ను నీవు బలపరుచుకుని ప్రభు చేతులకు అప్పగించుకో. ప్రభు నీ పక్షాన నూతనమైన కార్యాలను జరిగించేవాడు. దేవుని వాక్యం చెప్పుచున్నటువంటి రీతిగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కనుక మనము క్రీస్తునందుండి నూతనమైన కార్యాలను అనుభవిస్తూ నూతనమైన జీవితాన్ని కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినుకులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.